ఒక అడవిలో ఒక జిత్తులు మారి నక్క ఉండేది. అది అడవిలోని జంతువుల మధ్య గొడవ పెట్టి అవి కొట్టుకుంటుంటే చూసి ఎంజాయ్ చేస్తూ ఉండేది. ఒక ఏనుగు ఇదంతా గమనించి ఒకరోజు తన తొండంతో 2 తగిలించి, మర్యాదగా ఈ అడవిని వదిలి వెళ్లిపో, లేకపోతే ఈసారి చావగొట్టాల్సి ఉంటుంది అని గట్టిగా వార్నింగ్ ఇవ్వటంతో నక్క ఇక చేసేదేమీ లేక పక్కనే ఉన్న మరొక అడవిలోకి వస్తుంది. ఆ అడవిలో నక్కలు చాలా ఉంటాయి. అది అడవిలో ఉన్న జంతువులతో నక్కలతో చాలా స్నేహంగా ఉండటం మొదలు పెడుతుంది. కొద్ది రోజుల్లోనే వాటితో ఆ అడవిలోని నక్కలా కలిసిపోతుంది. కాని దాని వంకర బుద్ధి మాత్రం పోనిచ్చుకోకుండా ఒకరోజు 3 నక్కలతో, మిత్రులారా, ఈ అడవిలో మన నక్కలు చాలా ఉన్నాయి కదా, పైగా మన నక్కలు చాలా తెలివైనవి కూడా. మరి ఇంత తెలివైన మన నక్కలు కాకుండా అడవికి ఒక సింహం రాజుగా ఉండటం ఏంటి? ఆ సింహం ఉండేది ఒక్కటే, మనమేమో చాలా మంది ఉన్నాము. కాబట్టి సింహంతో మాట్లాడి మనలో ఒకరిని రాజుని చేయమని అడుగుదాము. ఏమంటారు? అమ్మో, సింహం రాజుతో మాట్లాడాలంటే మాకు భయం. ఇంకా రాజుగా ఉంటామని అడగాలంటే మా వల్ల కాదు. మీకు భయం అయితే నా వెనకాల ఉండండి. సింహం రాజుతో నేను మాట్లాడతాను. ఈ అడవికి నేనే రాజునవుతాను. నా తెలివితేటలతో ఈ అడవి రూపురేఖల్ని మార్చేస్తాను అంటుంది నక్క. మిగతా నక్కలన్నీ సరేనని ఒప్పుకుంటాయి. తరువాత నక్క కొన్ని నక్కలను వెంట పెట్టుకుని సింహం దగ్గరికి వెళ్లి, సింహం రాజా, ఈ అడవిలో అన్ని జాతుల కంటే మా నక్కల జాతే ఎక్కువగా ఉంది. మేము తెలివితేటల్లో కూడా మీకేమాత్రం తీసుకోము. కాబట్టి నన్ను ఈ అడవికి రాజుని చేయండి. నా పరిపాలన ఎలా ఉంటుందో మీరే చూడండి అంటుంది నక్క. సింహం కాసేపు ఆలోచించి చిరునవ్వు నవ్వి, సరే అలాగే కాని నక్క, రేపే నిన్ను ఈ అడవికి రాజుని చేస్తాను అంటుంది సింహం. మరుసటి రోజు నుండే నక్క అడవికి రాజవుతుంది. అప్పటి నుండి అది తన మంత్రిగా మరొక నక్కను పెట్టుకుని జంతువుల మీద పెత్తనం చేస్తూ అడవిలో హడావుడి చేస్తూ ఉండేది. ఇలా ఉండగా ఒకసారి అడవికి రాజు నక్క అయిందని తెలుసుకున్న ఒక చిరుతపులి అడవి మీదకు వచ్చి జంతువులను వేటాడటం మొదలు పెడుతుంది. దాంతో జంతువులన్నీ నక్క దగ్గరకు వచ్చి, నక్కరాజా, ఎక్కడి నుండో వచ్చిన చిరుతపులి మా జంతువులను చంపి తింటున్నది. మీరే మమ్మల్ని కాపాడాలి. నేనా చిరుతపుల్ని ఎదిరించి మిమ్మల్ని కాపాడాలా? అవును నక్కరాజా, ఇది వరకు మాకే కష్టం వచ్చినా సింహం రాజుకు చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు మా మహారాజు మీరే కదా, మరి మా కష్టం మీకు కాకపోతే ఎవరికి చెప్పుకుంటాం అంటాయి జంతువులన్నీ. అవి అలా మాట్లాడుకుంటూ ఉండగానే చిరుతపులి భీకరంగా శబ్దం చేస్తూ వస్తుండటంతో జంతువులన్నీ అక్కడి నుండి పరుగు లంకించుకుని పారిపోతాయి. నక్కకు ఇక ఏం చేయాలో తెలియక, సింహం రాజా కాపాడు అంటూ పరిగెడుతూ సింహం దగ్గరికి వచ్చి, సింహం రాజా కాపాడండి, చిరుతపులి నన్ను తరుముతూ వస్తుంది అంటూ సింహంతో అంటుంది నక్క. అయ్యో నక్కరాజా, మీరు ఈ అడవికే మహారాజు, మీరు చిరుతపుల్ని చూసి భయపడటం ఏమిటి? నన్ను క్షమించండి సింహం రాజా, అడవిని పాలించడానికి తెలివితేటలుంటే సరిపోతుందని అనుకున్నాను. కానీ ధైర్య సాహసాలు, దాంతో కండబలం కూడా ఉండాలని ఇప్పుడే అర్థమైంది. అడవికి ఎప్పటికైనా సింహమే రాజు అని ఒప్పుకుంటున్నాను. నన్ను క్షమించండి సింహం రాజా, ఆ చిరుతపులి నుండి నన్ను కాపాడండి. నీకు ఈ విషయం తెలియాలనే నువ్వు అడగగానే అడవికి నేను రాజుని చేశాను. నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడే ఆ చిరుతపులి అక్కడి నుండి పారిపోయి ఉంటుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మీ అడవిలో అందరి మధ్య గొడవలు పెట్టకుండా బుద్ధిగా ఉండు అని సింహం అనటంతో నక్క సింహానికి తన గురించి అంతా తెలిసిపోయిందనుకుని ఇక తిక్కవేషాలు వేస్తే సింహం రాజు చీల్చి చెండాడతాడనుకున్న నక్క అప్పటి నుండి బుద్ధిగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.